ఇండస్ట్రియల్ గ్రోత్ అన్నటువంటిది రాష్ట్రాలకు సంబంధించినంత వరకు వెరీ ఇంపార్టెంట్. అయితే ఇండస్ట్రియల్ గ్రోత్ సాధారణంగా జరిగేటువంటిది సిటీ బేస్డ్ డెవలప్మెంట్ జరుగుతుంటుంది. లైక్ హైదరాబాద్, తెలంగాణలో మిగతా ప్రాంతాలు ఏమన్నా అభివృద్ధి చెందినాయి అంటే లేదు. మొత్తం కూడా ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఎందుకు కేంద్రీకృతం ఏంటంటే అన్ని రకాల పరిశ్రమలు, అటు ఐటీ పరిశ్రమ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ నుంచి ఫార్మా పరిశ్రమ దాకా అన్నీ అక్కడికే కేంద్రీకృతం కావడం, అది రాజధాని కావడం, మెట్రో సిటీ కావడంతో అది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లాంటిది ఆంధ్రప్రదేశ్లో కూడా అమరావతిని అట్లాంటి సిటీగా తయారు చేయాలన్నటువంటి ప్లానింగ్తో పాటుగా ఇతర ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ గ్రోత్ అన్నటువంటి కాన్సెప్ట్ కూడా తీసుకెళ్తున్నారు. తాజాగా ఏదైతే ఫాక్స్కాన్ మెగా సిటీ ఏర్పాటుకి రంగం సిద్ధమైంది. ఐటీ మంత్రి లోకేష్ ఈ మేరకు వాళ్ళతో చర్చలు జరిపారు. ఏపీలో ఫాక్స్కాన్ మెగా సిటీ ఏర్పాటుకి ప్రత్యేక ప్రణాళిక రూపొందించేందుకు ఆ సంస్థ ఓకే చెప్పింది. వాళ్ళ బృందం త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తుంది. రాబోయేటటువంటి 5 ఏళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి లోకేష్ ప్రకటించారు. రాష్ట్రంతో అనుబంధం కొనసాగుతుందని ఫాక్స్కాన్ సంబంధించినటువంటి ఇన్ఛార్జి కూడా ప్రకటించారు. కాబట్టి అదొకటి ప్రస్తుతం ప్రపోజల్ రన్నింగ్లోకి వచ్చింది. రాబోయేటటువంటి రోజుల్లో అమల్లోకి తీసుకొచ్చేటటువంటి అంశం అవుతుంది.